రంజని ఏంటి రంజని, అసలే నీకు ఇల్లు కొత్త. నీకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పానుగా. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను లేకపోయింటే బయట ఏదో శబ్దం వినిపించింది. పొరపాటున కాలు స్లిప్ అయ్యి. చూడు రంజని, ఇప్పటికే 2 సార్లు దూరం అయ్యా. మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేనురా. ఇక నుంచి నీకేమైనా కావాలన్నా బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు, నేను వస్తాను. ఓకేనా? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఆత్మ మళ్ళీ బయటకొచ్చింది. మరి మల్హోత్రా ఏమన్నారు? కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను. కాఫీ? ఎంతైనా దేవుడు చాలా గొప్పోడు కదా. మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు. హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో. ఆయన కూడా సెల్ఫిషే మనలాగా. ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది, కానీ ఇద్దరు మనసులు విడిపోతే బాధగా ఉంటుంది. ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు. ఏదో చెప్పాలనిపించింది, చెప్పేశానంతే. సరే, లివ్ ఇట్. ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది. ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందని దుర్గాబాయ్ చెప్పింది. ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గతం నీకు తెలియాలి. నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా?
మ్యారేజ్ ఆల్బంలా ఉంది. ఈ బ్లడ్ ఏంటి? గివ్ మీ ద వాచ్. కార్ టిక్కీలో ఈ వాచ్ ఎందుకుంది? దీని మీద అంటిన రక్తం ఎవరిది? వాచ్ ఇటు ఇవ్వమన్నానా? నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు. రంజని, నా మాట విను, వాచ్ ఇటు ఇచ్చే. నా యాక్సిడెంట్కి ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి నా దగ్గర ఏదో దాస్తున్నారు. మీరేదో తప్పు చేశారు, అందుకే ఈ వాచ్ అడుగుతున్నారు. రంజని, చెప్పండి, మీరెవరినో చంపారు. నాకు నిజం తెలియాలి. ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్. నాకు నిజం తెలియాలి. నిజం చెప్పు, నిజం చెప్పు అని అరుస్తున్నావుగా. అయితే విను, ఈ ఇంట్లో హత్య జరిగింది, కానీ చంపింది నేను కాదు, నువ్వు. నువ్వే చంపావు. నేను నీకు అన్ని విషయాలు చెప్పాను, కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను. అదే నీకు అబార్షన్ అయిందని చెప్పాను కదా. ఆ టైంలోనే యూఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు. బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు. ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొంటానే నువ్వు నాతో గొడవ పడేదానివి. అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది. దాన్ని వాడు అలసుగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు. ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత. ఆ తర్వాత మీరిద్దరు ఫిజికల్గా కూడా ఒకటయ్యారు. ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఇంటికి వచ్చాడు. హాయ్ డార్లింగ్, మై లవ్లీ ఏంజెల్. ఏంటి, నేను విన్నది నిజమేనా? యుఎస్ వెళ్ళిపోతున్నావట? హే కమ్ ఆన్ బేబీ. వదులు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను వచ్చిన పని అయిపోయింది, సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో వాట్? వదులు. నువ్వు నాతో ఏం చెప్పావు? యుఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా. అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా? యూ క్రేజీ. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ. ఏంటి, జోక్ చేస్తున్నావా? జోక్ అనుకోవటం అది నీ ఇన్నోసెన్స్. కౌశిక్, అలా మాట్లాడుకో. అలా మాట్లాడితే నాకేదోలా ఉంది. నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు. లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు, బట్ నాకు కుదరాలి కదా. స్టూపిడ్ గా మాట్లాడుకో. నువ్వు నాకు కావాలి, నాతోనే ఉండాలి. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోనంతే. హే, మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావేంటి? అంటే 10 నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా? మోసమా? మోసం గురించి మనం మాట్లాడకూడదు డార్లింగ్. ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా. చిల్ రంజని, కమ్ ఆన్. వదులు కౌశిక్, ఇక నాకు లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో. ఆగు రంజని. కౌశిక్ వదులు. ప్లీజ్ No. కమ్ ఆన్. కౌశిక్, రంజని ప్లీజ్. కౌశిక్ వదులు ప్లీజ్. కమ్ ఆన్ రంజని, కౌశిక్ లిసన్ టు మీ. ప్లీజ్. రంజని వద్దు కౌశిక్. ప్లీజ్ రంజని. కౌశిక్, హే కౌశిక్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్. కౌశిక్. తను స్లిప్ కింద పట్టడంతో తల పగిలి చనిపోయాడు. సడన్ గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేనెంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు. అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది. నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ముందుగా బాడీని అక్కడి నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కీలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి పూజ చేశాను. బహుశా ఆ టైంలోనే నా వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు. నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో లేను. నీకోసం వెతుకుతూ ఉన్నాను. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్పేంటి? ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా?
సారీ రిషి. ఐ లవ్ యూ.